నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 44. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, నువ్వేం బాధపడకు, మీ అత్తయ్యలో తప్పకుండా మార్పు వస్తుంది అంటూ ఆరుని హక్ చేసుకున్నాడు అభి. ఏం మార్పో ఏమో, అక్కడ అత్తయ్య ఒంటరిగా ఉన్నారు అని ఆరు అంటుంటే, వెళ్ళి మీ అత్తతో ఉండు అన్నాడు అభి తనని చిన్నగా నెట్టేస్తూ. ఆరు మూతి ముడుచుకొని చూస్తుంటే, ఆరు, ఒక బండరాయి శిల్పంలా మారాలంటే ఎన్నో దెబ్బలు తినాలి. అలాగే రాయి లాంటి మీ అత్తయ్య మనసు మారాలి అంటే ఇలాంటి ఎదురు దెబ్బలు తగలాలి. తను నా కన్న తల్లి. తప్పు చేస్తే మార్చుకుంటాను, కానీ తను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? తను నీ విషయంలో చేసింది తెలియక చేసిన పొరపాటు కాదు, తెలిసి కావాలని చేసిన తప్పు. అంతకుముందు మాటలతో నచ్చజెప్పాను, కానీ తనలో మార్పు రాలేదు. ఇప్పుడు మాటలతో మార్చాలని చూసినా తను మారదు. అందుకే ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను వచ్చేసి చిన్న షాక్ ఇస్తే డాడ్ వాళ్ళు కూడా వచ్చి మామ్కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ షాక్ మంచికే. మామ్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది అని నాకు నమ్మకం ఉంది అన్నాడు. ఆరు అలాగే చూస్తూ ఉంది. అభి తన చేతులు పట్టుకొని, అన్ని మాటలు అనిపించుకున్నందుకు మామ్కి ఎంత బాధ ఉందో ఆ మాటలు అనాల్సి వచ్చినందుకు నాకు అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది. కానీ నా తల్లిని సరిదిద్దాల్సిన బాధ్యత నాకుంది. సో యు డోంట్ వరీ, నీ శ్రీవారు చేసేది చూస్తూ ఉండు అన్నాడు నవ్వుతూ. ఆరు ఆరాధనగా చూస్తూ, మీరు నా ఊహకి కూడా అందనంత ఎత్తులో ఉన్నారు. అందరి గురించి ఆలోచిస్తారు, అందరి బాధ్యత తీసుకుంటారు. మీలాంటి భర్త తోడుగా ఉంటే ఈ ఆడపిల్లకి పుట్టిల్లు గుర్తుకురాదబి. ఐ లవ్ యూ సో సో మచ్ అంది ప్రేమగా అతని బుగ్గలు పట్టి లాగుతూ. లవ్ యూ. ఆరుని తన గుండెలకు హత్తుకొని, అన్ని విషయాల్లో మంచితనం పనికిరాదారు. మామ్ నీ పట్ల అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఎందుకు ఎదిరించలేదు? ఇంట్లో నుండి వెళ్ళు అంటే సైలెంట్గా వెళ్ళిపోవడమేనా? ఇది నా ఇల్లు, ఇక్కడుండే రైట్ నాకుంది, నేను వెళ్ళను అని ఎందుకు ఎదిరించలేదు అని ప్రశ్నించాడు. ఆరు అతనికి దూరం జరిగి అతని కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ, అంటే నన్ను అత్తయ్య మీద దండయాత్ర చేయమని చెప్తున్నారా అని అడిగింది. అవును, తప్పుని తప్పు అని చెప్పడంలో అస్సలు తప్పులేదు. నువ్వు అమాయకురాలివి, ఏం చేసినా భరిస్తావని మామ్ నీ విషయంలో అలా ప్రవర్తించింది. కంచులాంటి అత్తతో మంచిలా కూల్గా ఉంటే అస్సలు కుదరదు. కంచిలా ఉంటేనే బాగుంటుంది. ప్రతిసారి నేను నీతో ఉండను కదా, నీ అత్తను నువ్వే ఫేస్ చేయగలిగితే నాకు సగం తలనొప్పి తగ్గుతుంది అన్నాడు. ఆరు విచిత్రంగా చూస్తూ, ఏ భర్త అయినా తన తల్లి తప్పు ఉన్నా కూడా నా తల్లిని ఎదిరించి మాట్లాడొద్దు అని భార్యకు చెప్తారు, కానీ మీలా ఎవ్వరూ చెప్పరు. సో మా అత్తయ్య కంచు కాబట్టి నన్ను కూడా కంచులా మారమంటున్నారు, అంతే కదా? కొంచెం కష్టమే, కానీ మీకు తలనొప్పి తగ్గించడానికైనా ట్రై చేస్తాను అంది నవ్వుతూ. నా తలనొప్పి తర్వాత తగ్గించొచ్చు, కానీ ముందు నీ తలనొప్పి తగ్గించుకో. ఇప్పటికే చాలా లేట్ అయింది. లెట్స్ స్లీప్. తనతో పాటు బెడ్పై వాలిపోయాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చి ఫోన్ తీసుకుని డయల్ చేశాడు. హలో లక్ష్మమ్మ, మామ్ ఏం చేస్తుంది? భోజనం చేసిందా? లేదు బాబు, పాలు తీసుకెళ్ళిచ్చినా తాగలేదు, పడుకున్నారు అంది లక్ష్మి. అవి చిన్నగా నిట్టూర్పు విడిచి, సరే లక్ష్మమ్మ, డోర్ లాక్ చేసుకుని పడుకో. ఫోన్ కట్ చేశాడు అభి. ఆరు బాధగా చూస్తుంటే, షీ విల్ బి ఆల్ రైట్. తనని గుండెలకు హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. కాసేపు మౌనం తర్వాత, అవునారు, నీ అన్నయ్య నిత్యను ప్రేమిస్తున్న విషయం నీకు ముందే తెలుసా అని అడిగాడు. తెలీదు. నాకు తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా? నిన్న అత్తయ్య చెప్తేనే తెలిసింది. వాళ్ళు లవ్లో ఉన్నారు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంది. మామన్నట్టు నీ అన్నయ్య నా చెల్లికి మాయమాటలు చెప్పుంటాడు అన్నాడు ఆరుని ఉడికించడానికి. ఆరు కళ్ళు చిన్నవి చేసి మూతి ముడుచుకుని అతని వైపు గుర్రుగా చూసి, మాకు హార్ట్ఫుల్గా లవ్ చేయడం తప్ప మాయమాటలు చెప్పడం రాదు. అయినా మాయమాటలు నమ్మి ప్రేమలో పడేంత అమాయకురాలు ఏం కాదులేండి మీ చెల్లి అంది. అభి నవ్వుకొని, నాకు తెలీదా ఎవరు ఎలాంటి వాళ్ళు అని? జోక్గా అన్నానులే అని తనని దగ్గరికి తీసుకున్నాడు. అయితే వాళ్ళ ప్రేమను మీరు యాక్సెప్ట్ చేసినట్టేనా అడిగింది ఎక్సైటింగ్గా. చూద్దాం, ఆ విషయం గురించి మార్నింగ్ డిస్కస్ చేద్దాం. ఏం ఆలోచించకుండా హాయిగా పడుకో. ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని బిగి కౌగిలిలో హాయిగా నిద్రలోకి జారుకుంది ఆరు. గుడ్ మార్నింగ్ బావా, ఏం చేస్తున్నావు? అప్పుడే నిద్రలేచి కిచెన్లో ఉన్న విశ్వ దగ్గరికి వస్తూ అడిగింది వర్ష. గుడ్ మార్నింగ్ వర్ష, దోశలు వేస్తున్నా. నీకు వంట కూడా వచ్చా బావా అంటూ ప్లేట్లో విశ్వ వేసిన ఆకారం లేని మాడిపోయిన దోశల వైపు చూసి నవ్వు ఆపుకోలేకపోయింది వర్ష పక్కున నవ్వుతూ. వీటిని దోశలంటారా బావా అని అడిగింది. విశ్వ నవ్వుకొని, ఫస్ట్ టైం ట్రై చేశా, మమ్మీ వేస్తుంటే ఈజీగా అనిపించేది,
కానీ ఇప్పుడు చేస్తుంటే సరిగ్గా రావట్లేవు అన్నాడు కాఫీ కప్ వర్ష చేతికి అందిస్తూ. కాఫీ తీసుకుని సిప్ చేసి, కాఫీ టేస్ట్ సూపర్ బావా, బ్రేక్ఫాస్ట్ బయట తినేవాళ్ళం కదా, ఎందుకింత కష్టపడుతున్నావు అని అడిగింది. నిన్న బయట ఫుడ్ తింటే నీకు స్టమక్ అప్సెట్ అయింది కదా అని విశ్వ అంటుంటే అతని వైపు తీక్షణంగా చూస్తూ, అంటే నా కోసం చేస్తున్నావా బావా అని అడిగింది వర్ష. విశ్వ తన కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి, నా కోసం కూడా అని అన్నాడు. ఈ దోశలు వచ్చేలా లేవు కానీ నేను చపాతి ట్రై చేస్తా, కాకపోతే అమీబాలాగా షేప్ ఉండవు అని నవ్వుతూ గోధుమ పిండి చేతిలోకి తీసుకుంది. షేప్తో మనకి పని లేదు, టేస్ట్ ఉంటే చాలు అన్నాడు తనకి వాటర్ అందిస్తూ. వర్ష పిండి కలుపుతూ ఉంటే పక్కన నిల్చుని తనని గమనిస్తున్నాడు. వర్ష మొహం మీదకి జుట్టు వేలాడుతుంటే పిండి కలుపుతున్న చెయ్యి వెనక్కి తిప్పి జుట్టు వెనక్కి నెడుతూ ఉంటే తన బుగ్గకి పిండి అంటుకుంది. విశ్వ గమనించి కూడా సైలెంట్గా చూస్తుంటే ఆ హెయిర్ మళ్ళీ మొహాన్ని కప్పేసింది. వర్ష చెయ్యెత్తేలోపే విశ్వ తన హెయిర్ని మెల్లిగా చెవి వెనక్కి నెట్టి ఆమె చెంప మీద అంటుకున్న పిండిని సుతారంగా తుడుస్తూ ఉంటే వర్ష మెల్లగా తల తిప్పి అతని వైపు చూసింది. శృతి మెత్తగా ఉన్న ఆమె బుగ్గపై నుండి అతని చెయ్యి వెనక్కి రానని మారం చేస్తుంటే ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అంటుకున్న పిండి పోయిన తర్వాత కూడా అలాగే బుగ్గను నిమురుతూ ఉన్నాడు విశ్వ. కొన్ని క్షణాలు ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయ్యారు. విశ్వ స్పృహలోకొచ్చి ఇట్స్ డన్ అంటూ తడబడి చెయ్యి వెనక్కి తీసుకోగా వర్ష తల తిప్పి పిండి కలపడంలో మునిగిపోయింది. ఓ మై గాడ్, వాట్ హ్యాపెన్ టు మీ విశ్వ మనసులో అనుకుంటూ తల విదిల్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ తాగేసి కర్రీ కోసం పొటాటో కట్ చేయడంలో పడిపోయాడు. ఎలాగో పాటలు పడి షేప్ లేని చపాతీలు వర్ష చేస్తే యూట్యూబ్లో చూసి ఆలూ కర్రీ చేసేశాడు విశ్వ. ఫస్ట్ టైం చేసిన వంటను చూసి నవ్వుకొని టేస్ట్ చూసి, ఫస్ట్ టైం చేసిన కర్రీ బాగా చేసావు బావా అని మెచ్చుకుంది వర్ష. విశ్వ చిన్నగా స్మైల్ ఇచ్చి, కవితకి హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదట, ఇంకో 2 రోజుల్లో పనికొస్తా అంది, తను వచ్చేసరికి ఏదోలా మేనేజ్ చేసేయాలి అన్నాడు. సరే బావా, కవిత వల్ల మనకి వంట చేయడం వచ్చేస్తుంది అని నవ్వేసింది వర్ష. సరదా కబుర్లతో బ్రేక్ఫాస్ట్ ముగించారు. తన గదిలో బెడ్ రెస్ట్కి వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఏవో ఆలోచనల్లో ఉన్న మహేంద్ర డాడ్ అన్న అవి పిలుపు విని కళ్ళు తెరిచాడు. చైర్ లాక్కొని మహేంద్రకి దగ్గరగా కూర్చున్నాడు అభి. డాడ్, అక్షయ్ నిత్యల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మహేంద్ర కొన్ని క్షణాలు ఆలోచించి చిన్నగా నిట్టూర్చి, మన నిత్యని అక్షయ్కిస్తే బాగుంటుంది అని నా మనసుకు ఎప్పుడూ అనిపించింది. అది ఇలా నిజమవుతున్నందుకు ఐఎమ్ హ్యాపీ. అక్షయ్ మనకి తెలిసినవాడు, మంచి గుణం వ్యక్తిత్వం ఉన్నవాడు, పైగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. నా సైడ్ నుండి నో అబ్జెక్షన్స్. మరి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు మహేంద్ర. మీలాగే నేను ఆలోచించాను డాడ్. అక్షయ్తో నిత్య లైఫ్ సంతోషంగా ఉంటుంది అని నాకు నమ్మకం ఉంది అన్నాడు అభి. డాడ్, జయంతి పిన్ వచ్చింది. నిత్య మాటలకి అభి వైపు చూశాడు మహేంద్ర. నేనే రమ్మన్నాను డాడ్, మామతో పాటు కొన్ని రోజులు అక్కడే ఉండబోతుంది. అలాగా, సరే అన్నాడు మహేంద్ర ఆలోచిస్తూ. నేను మళ్ళీ వస్తాను డాడ్. బయటికి వెళ్ళిపోయాడు అభి. వసుధ ఆరుతో మాటల్లో పడిపోయిన జయంతి, అభి బాగున్నావా అని అడిగింది దగ్గరికి వస్తూ. ఆ పిన్ని అని నవ్వుతూ తనని హక్ చేసుకున్నాడు అభి. ఇద్దరు వెళ్ళి గార్డెన్లో కూర్చున్నారు. ఏం జరిగింది అభి? ఉన్నట్టుండి ఆ ఇల్లు వదిలి అక్కను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది జయంతి ఆందోళనగా. చెప్తాను పిన్ని. జరిగింది మొత్తం బ్రీఫ్గా జయంతికి చెప్పేయగా, ఇంత జరిగిందా? అక్క అలా ఎలా చేసింది అసలు? షాకింగ్గా చూసింది జయంతి. మామ్ మారాలనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది పిన్ని. తనకి తోడుగా ఉండడానికే నేను రమ్మన్నాను. సరే నాన్న, ఈ దెబ్బతో అక్కలో పక్క మార్పు వస్తుంది. మంచి పని చేశావు అంది జయంతి. నిత్య కాఫీ తీసుకుని రాగా జయంతి కాఫీ తీసుకుంటూ, నిత్య చిట్టి తల్లి, మాకు సంబంధాలు చూసే పని లేకుండా నువ్వే అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నావా అని అడగడంతో నిత్య కంగారుగా అభి వైపు చూసింది. చేసిందంతా చేసి ఇప్పుడు టెన్షన్ పడుతుంది చూడు అని జయంతి నవ్వుతూ అంటుంటే ఆమె వైపు చిరు కోపంగా చూసి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది నిత్య. మీరు తన లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలియక టెన్షన్ పడుతున్నట్టుంది. పాపం పిచ్చి తల్లి, త్వరగా చెప్పేసి. అలాగే పిన్ని, పద లోపలికి వెళ్దాం. అభి లేవగా అతనితో పాటు కదిలింది జయంతి. మహేంద్రతో ఇంట్లో వాళ్ళతో కాసేపు మాట్లాడి వైదేహి దగ్గరికి కారులో బయలుదేరింది. ఆరు బాయ్, ఏం ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా రెస్ట్ తీసుకో అని అభి చెప్తుంటే, నేను కూడా ఆఫీస్కి వెళ్తాను, బానే ఉన్నాను అంది ఆరు. అదేం కుదరదు, ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకో, బాయ్ అని చెప్పి మహేంద్ర వాళ్ళతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభి. అభి వెళ్ళగానే ఆరు దగ్గరికి వచ్చింది నిత్య. వదినా, అన్నయ్య మా గురించి ఏమైనా చెప్పాడా
అని అడిగింది ఆతృతగా. లేదు నిత్య, అడిగితే రేపు డిస్కస్ చేద్దామన్నారు. ఆఫీస్ నుండి వచ్చాక మాట్లాడతారనుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు. నాకు ఒప్పుకుంటారని అనిపిస్తుంది. బీ పాజిటివ్ అంది ఆరు. అప్పుడే నిత్యకి అక్షయ్ నుండి కాల్ రావడంతో వెళ్ళి మాట్లాడు అని తనలో తానే నవ్వుకుంటూ ఆరు గదిలోకి వెళ్ళిపోగా ఫోన్ లిఫ్ట్ చేసి గార్డెన్లోకి వెళ్ళింది నిత్య. హలో, ఏం చేస్తున్నావే? మన విషయం గురించి ఆలోచిస్తున్నా. కానీ ఇంటి నుండి వచ్చేసావా? ఆఫీస్కి వెళ్తున్నావా? ఆఫీస్ కంటే ముందు ఇంకో ముఖ్యమైన ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికి? మా అత్త దగ్గరికి. అక్షయ్ మాటలకు తెల్లబోతూ వాట్, మామ్ దగ్గరికా? ఇప్పుడెందుకు? నిన్ననే అంత పెద్ద గొడవ జరిగితే మళ్ళీ మామ్ దగ్గరికి వెళ్తా అంటావేంట్రా? తనతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మాట్లాడాక ఫోన్ చేస్తా, బాయ్. ఫోన్ పెట్టేశాడు అక్షయ్. తింగరోడు మళ్ళీ ఏం గొడవ చేస్తాడో ఏంటో తిట్టుకుంటూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంది నిత్య. సోఫాలో కూర్చొని ఏవో ఆలోచనలో ఉన్న వైదేహి. గుడ్ మార్నింగ్ అత్త. అక్షయ్ పిలుపుకి ఆలోచనల నుండి బయటకొచ్చి అతని వైపు చూసింది. చేతులు కట్టుకుని స్టైల్గా నిలబడి నవ్వుతూ చూస్తున్న అక్షయ్ని చూడగానే ఆమె మొహంలో రంగులు మారాయి. అతన్ని చంపేసేలా చూస్తూ లేచి నిల్చుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని పాడుకుంటూ ఆమె దగ్గరికి అడుగులు వేశాడు. వైదేహి ఎర్రబడిన కళ్ళతో పళ్ళు నూరుతూ ఆగ్రహంగా చూస్తుంటే ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, పాపం, నేను చూస్తే జాలిస్తుందత్తా. ఎవరూ లేని ఏకాకిలా మిగిలిపోయావు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు ఊహించుండవు కదత్తా. నేను ముందే చెప్పాను, నా మీద కోపం నా చెల్లి మీద చూపించి బావ ముందు నీ వ్యక్తిత్వం దిగజార్చుకోకు అని. కానీ నువ్వేం చేశావు? నీ కొడుకు దృష్టిలోనే కాకుండా నీ కూతురి దృష్టిలో కూడా పెద్ద విలన్లా నిలిచావు. ఇంట్లో అందరి ముందు నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నావు. నిన్ను చూస్తుంటే భలే కామెడీగా ఉందత్తా. అసలు నా చెల్లి నీ కోడలిగా, నేను నీ అల్లుడిగా దొరకడం నీ అదృష్టం. బయటికి వెళ్ళి చూడు, ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారో. నీ కొడుకుని ప్రేమగా చూసుకునే భార్య, నీ కూతురుని మహారాణిలా చూసుకునే అల్లుడు దొరికినందుకు సంతోషించక పంతంతో వాళ్ళ జీవితాల్లో సంతోషం మాయం చేయాలని చూసావు. కానీ చివరికి ఏం జరిగింది అని అంటుంటే వైదేహి అలాగే చూస్తూ ఉంది. ఇప్పటికైనా మనిషిలా మారు. డబ్బుకి కాకుండా మనుషులకి విలువనివ్వడం నేర్చుకో. నీ పిల్లల సంతోషం గురించి ఆలోచించు. అప్పుడే అందరూ నిన్ను గౌరవిస్తారు. లేదంటే జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలాల్సి వస్తుంది. బాయ్ చెప్పేసి అక్షయ్ వెళ్ళిపోగా గుండె మండిపోతుంటే కోపంతో రగిలిపోతూ సోఫాలో కూలిపడింది వైదేహి. ఆ తర్వాత ఏం జరగనుంది? వైదేహిలో మార్పొస్తుందా? వర్ష విశ్వల మధ్య ప్రేమ చిగురిస్తుందా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.